ఈ ఆటగాడు తన లైఫ్ లోని చివరి మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. అది చూసి ప్రపంచంలోని బౌలర్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అతని చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగింది. బ్రెండన్ మెకలం బ్యాటింగ్ కు వచ్చేటప్పుడు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లందరూ అతనితో చేతులు కలిపి గౌరవం చూపించారు. కానీ ఈయన మాత్రం ఎవరికీ గౌరవం ఇవ్వలేదు. ఎందుకంటే ఇది టెస్ట్ మ్యాచ్. మకలం బ్యాటింగ్ కు వచ్చినప్పుడు స్కోర్ 32కే 3 వికెట్లు పడిపోయాయి. కానీ మకలం అంటే మకలమే కదా భయ్యా. అతను మొదటి బంతి నుంచే బౌండరీలు కొట్టడం ప్రారంభించాడు. ఆస్ట్రేలియన్ బౌలర్ల మీద తుఫానులా దాడి చేశాడు. టెస్ట్ లో విలియమ్సన్ 54 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసి ఉండగా మకల్లం వచ్చి మొదటి 12 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. అక్కడ నుంచి మ్యాచ్ కి మలుపు వచ్చింది. కేవలం 34 బంతుల్లోనే 6 కొట్టి అతను తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ వచ్చిన తర్వాత మకల్లం డబుల్ స్పీడ్ లో ఆడడం ప్రారంభించాడు. మరియు ప్రతి బాల్ దాదాపు బౌండరీకి వెళ్లేలా ఆడుతున్నాడు. మకల్లం 96 పరుగుల వద్ద స్టెప్ అవుట్ చేసి ఒక అద్భుతమైన షాట్ ఆడాడు. అది అతని లైఫ్ లోని చివరి టెస్ట్ మ్యాచ్ లో వచ్చిన సెంచరీ. ఆ సెంచరీ కేవలం 54 బంతుల్లో వచ్చింది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన టెస్ట్ సెంచరీల్లో ఒకటి. ఇది చూసి ఆస్ట్రేలియన్ ప్లేయర్లు వీడు లాస్ట్ మ్యాచ్ ఆడడానికి వచ్చాడా లేదా మమ్మల్ని ఉతకడానికి వచ్చాడా అని ఆలోచిస్తున్నారు. అయినా మకల్లం సెంచరీ చేసిన తర్వాత కూడా ఆగలేదు. నిరంతరం షాట్లు ఆడుతూ మొదట 170 పరుగులు, తర్వాత 120, ఆ తర్వాత 130 అలా ఆడుతూ 140కి చేరుకున్నాడు. చివరికి 145 పరుగుల వద్ద అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇది ప్రపంచంలోని గ్రేటెస్ట్ సిక్స్ ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్.